పిల్లలు, ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే గురించి ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. మనకు స్వాతంత్ర దినోత్సవం గురించి తెలుగులో చెప్పడం తెలుసు. కానీ అదే విషయాన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కూడా తెలుసుకోవాలి. భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతూ నేర్చుకుందాం. నేను ఒక్కో వాక్యం చెప్తాను. మీరు నా తర్వాత రిపీట్ చేయండి. రెడీ? లెట్స్ స్టార్ట్. Simple Independence Day speech for students. Good morning, everyone. Today, I am very happy to speak about Independence Day. India got independence on 15th August 1947. Before independence, our country was under British rule. Many brave freedom fighters worked hard for our freedom. We remember great leaders like Mahatma Gandhi, Bhagat Singh, Subhash Chandra Bose, Rani Lakshmibai, and many others. Because of their sacrifices, we live in a free country today. We should love our country. We should respect our national flag. We should study well, help others, and become good citizens. Let us keep our country clean, peaceful, and strong. Happy Independence Day. Thank you. పిల్లలు విన్నారు కదా! ఇప్పుడు తెలుగులో చెప్తా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ శుభోదయం. టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ టు స్పీక్ అబౌట్ ఇండిపెండెన్స్ డే. టుడే అంటే ఈరోజు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 15th August 1947. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. బిఫోర్ ఇండిపెండెన్స్ అవర్ కంట్రీ వాజ్ అండర్ బ్రిటిష్ రూల్. స్వాతంత్ర్యం రాకముందు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు. మెనీ బ్రేవ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వర్క్ హార్డ్ ఫర్ అవర్ ఫ్రీడమ్. మన స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ధైర్యవంతులైన స్వాతంత్ర్య సమరయోధులు పోరాడారు. Because of their sacrifices, we live in a free country today. వారి త్యాగాల వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. We should love our country. మన దేశాన్ని ప్రేమించాలి. We should respect our national flag. మన జాతీయ జెండాను గౌరవించాలి. We should study well and become good citizens. బాగా చదివి మంచి పౌరులుగా ఎదగాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈ విధంగా మీరు నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్లో చెప్పినప్పుడు దాని భావం మీకు తెలుస్తుంది కాబట్టి ఎక్స్ప్రెషన్స్తో చక్కగా స్పీచ్ ఇవ్వగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.